రైట్ ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ కొత్త సినిమా లుక్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి నందమూరి అభిమానులకి ఒక పండుగనే చెప్పవచ్చు. డిసెంబర్లో నందమూరి అభిమానులకి పండుగగా హీరోగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే విడుదలవటం మనం చూస్తున్నాం. మూవీకి సంబంధించిన లుక్ ఏ విధంగా ఉంది అని చెప్పి కూడా ఇప్పటికే మా కొలీగ్ శ్రీపాల్ అందిస్తారు డీటెయిల్స్. రైట్ శ్రీపాల్, డీటెయిల్స్ చెప్పండి. కొత్త లుక్కి సంబంధించి ఇప్పటికే సినిమాకి సంబంధించిన లుక్ అంటున్నారు. సినిమా పేరేమైనా ఖరారైందా? ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నందమూరి బాలకృష్ణ కుమారుడైన మోక్షజ్ఞ హీరోగా తెరంగేటం చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఇటీవలే ఒక మైథలాజికల్ బిగ్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ జయ హనుమాన్ సినిమాతోని పెద్ద హిట్ కొట్టాడు. హనుమాన్ సినిమాతోని తర్వాత ఆయన డైరెక్షన్ లోనే తన ఓన్ ప్రొడక్షన్ ప్లస్ బాలకృష్ణ కలిసి వేరే ప్రొడక్షన్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రము. ఈ రోజు ఇంతకు ముందే గతంలో ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే మామూలుగా రిలీజ్ చేశారు టైటిల్ తో, సింబా అనే టైటిల్ తో. ఇకపోతే ఈ సినిమాని 5వ తారీఖున ఏదో పూజా కార్యక్రమాలు డిసెంబర్ 5న అని అనుకుంటున్నారు. రెడీ ఫర్ సమ్ యాక్షన్ అని చెప్పేసి ట్విట్టర్ లో అయితే ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. రైట్ శ్రీపాల్, అయితే ఇప్పటికే చూసుకుంటే నందమూరి కుటుంబం నుంచి చాలా మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ సినిమాలు తీయడం కూడా మనం చూస్తున్నాం. అభిమానులకు ఒక పండుగనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మోక్షజ్ఞ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న క్రమంలో అభిమానుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంది మరి? అభిమానుల నుంచి అయితే చాలా ఆనందంగా, విపరీతమైన అయితే ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇటీవలే బాలకృష్ణ కూడా అన్స్టాపబుల్ తో గానీ, అఖండ సినిమాతో గానీ, ఇప్పుడు తను చేసిన సినిమాస్ వల్ల సంక్రాంతి రిలీజ్ ఉంది. తన కుమారుని ఎప్పటి నుంచో చాలా మంది ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నారు, చాలా మంది ప్రొడ్యూసర్స్. ఇప్పుడు మోక్షజ్ఞ వాళ్ళ సిస్టరే తను కూడా సంయుక్తంగా అందులో ఒక పార్ట్నర్ గా నేను ప్రొడక్షన్ చేస్తున్నానని చెప్పేసి ప్రొడక్షన్ అయితే ఇటీవల స్టార్ట్ చేసి ఈ మోక్షజ్ఞనైతే అతను భారీ లెవెల్లో ఒక మంచి సినిమాతో రిలీజ్ చేయాలి, ఇతనికి ఏంటంటే ఒక సూపర్ మ్యాన్ లెవెల్లో చూపించాలని చెప్పేసి మంచి టైటిల్ తో సింబా అనే టైటిల్ పెట్టేసి ఇటీవల ఇప్పుడు అనుకున్న చాలా మంది హీరోలు, ఎందుకంటే వారసత్వంతో చాలా మంది హీరోలు వస్తున్నారు. కాకపోతే ఎందుకంటే బాలకృష్ణ కొడుక్కి ఉన్న డిఫరెంట్ ఏంటంటే నందమూరి రామారావు గారి కొడుకు బాలకృష్ణ కొడుకు ఇది 3వ తరం అని చెప్పుకోవచ్చు. రైట్, బాలకృష్ణ సినిమాలకి మనకు సంబంధించి అన్ని యాక్షన్ మూవీస్ ఉంటాయి. యాక్షన్ మూవీస్ తీయడంలో ఆయనకి పెట్టిందే పేరుగా చెప్పుకోవచ్చు. మరి మోక్షజ్ఞ తీస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు అంటారు? అంటే ఎలాంటి ఆశలు పెట్టుకోవచ్చు అంటారు మూవీ పైన? యాక్షన్ అనుకోవచ్చు అంటారా? ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ యాక్షన్ ప్లస్ లవ్ స్టోరీ అని అయితే చెప్పారు. మామూలుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. థ్యాంక్ యూ. రైట్, ఇక నందమూరి కుటుంబ సభ్యులకి సంబంధించి కూడా, అలాగే నందమూరి ఫ్యాన్స్కి సంబంధించి కూడా మోక్షజ్ఞ కొత్త సినిమాకి సంబంధించి ఇప్పటికే అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్న క్రమంలో మోక్షజ్ఞ ఒక కొత్త లుక్ అయితే మూవీకి సంబంధించింది విడుదలైంది. దానికి సంబంధించి నందమూరి అభిమానులందరూ కూడా ఒక సందడి వాతావరణంలో కూడా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఫస్ట్ లుక్ విడుదల చేసిన క్రమంలో నందమూరి అభిమానులు అయితే సందడి వాతావరణంలో మునిగి తేలుతున్నారు.